Hello everyone, let's start our C language class today. So, language, a communication in between humans is known as language. ఏదైతే మనం మాట్లాడతామో దాన్ని లాంగ్వేజ్ అంటాం. వాట్ ఎవర్ కమ్యూనికేషన్ బిట్వీన్ అస్ ఈజ్ నోన్ యాజ్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మరాఠీ, గుజరాతీ ఎక్సెట్రా దీస్ ఆర్ ఆల్ నోన్ యాజ్ లాంగ్వేజెస్ ఇన్ ఆర్ ఇండియా. ఇన్ ద సేమ్ వే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని డౌట్ రైజ్ అవుతుంది కదా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు లాంగ్వేజ్ అంటే ఏంది, ఇద్దరు మనుషుల మధ్యలో ఏదైతే కమ్యూనికేషన్ ఉందో దాన్ని మనం లాంగ్వేజ్ అని అంటాం. సో మనకి ఇంకా కంప్యూటర్స్కి మధ్యలో లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. లెట్స్ సీ. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ మెషిన్స్ లైక్ కంప్యూటర్స్. అంటే హ్యూమన్స్కి ఇంకా మెషిన్స్కి మధ్యలో ఉండే లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. సి యూ కెన్ సీ హియర్ ప్రోగ్రామర్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కంప్యూటర్. ప్రోగ్రామర్ అంటే ఎవరు? హ్యూమన్స్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే వాట్ ఎవర్ వీ వాంట్ టు కన్వే టు కంప్యూటర్స్ వీ యూజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంప్యూటర్స్ ఆర్ మెషిన్స్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ సి, C++, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ అని ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ మెయిన్లీ త్రీ types of programming languages. Programming languages are mainly divided into three types: high level language, middle level language and low level language. So high level language ante a language easily understandable by humans, where humans to write, read and understand. Alphabets unnai, digits, python, java, C++. Alphabets ante abcd, you know. Digits ante 1 to 0 to 9. ఇవన్నీ మనం రాస్తాం, వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ దే అని. ఇన్ ద సేమ్ వే హై లెవెల్ నాలెడ్జ్ అంటే మనం ఏదైతే రాస్తామో అది మనం చదవగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు నువ్వు పైథాన్ అని రాయగలుగుతున్నావు, చదవగలుగుతున్నావు, అర్థం చేసుకో, దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే అర్థమైంది అనుకుంటున్నా. దెన్ కమ్స్ టు లో లెవెల్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఈజీలీ అండర్స్టాండబుల్ బై మెషిన్స్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంది? హ్యూమన్స్ కెన్ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్, వేర్ యాజ్ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్స్ కెన్ అండర్స్టాండ్ దట్ లాంగ్వేజ్. సో లో లెవెల్ లాంగ్వేజ్ అనేవి ఎగ్జాంపుల్స్ ఏంటివి? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్, ఇంకా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని ఉంటాయి. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఇస్ నో నీడ్, ఐల్ సే ఇన్ నెక్స్ట్ వీడియోస్. బట్ మెషిన్ లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఇట్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బై ద కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్. అంటే ఇప్పుడు ఇద్దరు పర్సన్ ఉన్నారు, నువ్వు నేను మాట్లాడేటప్పుడు వీ కెన్ డైరెక్ట్లీ కన్వే ఈచ్ అదర్ కదా. ఇన్ ద సేమ్ వే మన మనిషి కంప్యూటర్కి ఒక మెసేజ్ కన్వే చేయాలంటే ఇట్ కాంట్ అండర్స్టాండ్ అవర్ వర్డ్స్. మనం ఏదైతే చెప్తున్నామో కంప్యూటర్ కాంట్ అండర్స్టాండ్. సో నువ్వు ఒక కోడ్ ఇచ్చేటప్పుడు ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్లు ఇస్తేనే మెషిన్ కెన్ యాక్సెప్ట్ యువర్ కోడ్ అనమాట. నువ్వు జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్లో చెప్తేనే మెషిన్ కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్ యాక్చువల్లీ. సో మెషిన్స్ కెన్ అండర్స్టాండ్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ విచ్ ఈజ్ నోన్ యాజ్ బైనరీ డిజిట్స్. నువ్వు జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్లు ఇచ్చినప్పుడు మెషిన్స్ కెన్ అండర్స్టాండ్ కదా, ఆ కాంబినేషన్ని ఆ డిజిట్స్ని బైనరీ డిజిట్స్ అని అంటాం. ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ బై ద బైనరీ డిజిట్స్ నోన్ యాజ్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్. ఏదైతే లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామో విత్ యూజ్ ఆఫ్ బైనరీ డిజిట్స్ దట్ ఈస్ నోన్ యాజ్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్. సో మెషిన్స్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మెషిన్ లెవెల్ నాలెడ్జ్ ఆర్ లాంగ్వేజ్. మెషిన్స్ అంటే మెషిన్స్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్. మెషిన్స్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్ దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ దాకా క్లారిటీ ఉందా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్, ఐల్ క్లియర్ యూ. దెన్ ట్రాన్స్లేటర్ పోయే ముందు ఐల్ సే సింపుల్ అప్లికేషన్. ట్రాన్స్లేటర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఇంకా పర్సన్ బి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్నాం, నాకు తెలుగు మాత్రం వచ్చు, నీకు కన్నడ మాత్రం వచ్చు. ఇప్పుడు యూ వాంట్ టు గో టు కర్ణాటక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కర్ణాటకకి వెళ్దాం అనుకుంటున్నావు, నీకు తెలుగు మాత్రమే వచ్చు, కానీ కర్ణాటకలో ఒక ఆటో అతనికి హీనో ఓన్లీ కన్నడ. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాక ఆటో అతను నువ్వు సమ్ ప్లేస్కి నువ్వు పోవాలి అనుకుంటున్నావు, ఆటో అతను అడుగుతాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని, నీకు తెలుగు మాత్రమే వచ్చు, యూ డోంట్ నో కన్నడ టు కన్వే హిమ్ వాట్ యూ వాంట్ టు గో, వేర్ యూ వాంట్ టు గో కదా. సో ఇన్ ద సేమ్ వే నువ్వు అప్పుడు ఏం చేయగలుగుతావు? ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు అప్పుడు ఏం చేయగలుగుతావు?
యుల్ టేక్ మొబైల్ అండ్ గో అండ్ యూజ్ ద ట్రాన్స్లేటర్ కదా, గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్ళి వాట్ ఎవర్ యూ వాంట్ టు కన్వే ద మెసేజ్ యుల్ అప్లోడ్ ఇన్ ద గూగుల్ ట్రాన్స్లేటర్, దెన్ ఇట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు కన్నడ. అది నువ్వు ఆటో అతనికి చూపిస్తే దెన్ హీ కెన్ అండర్స్టాండ్ వాట్ యూఆర్ కన్వేయింగ్ ద మెసేజ్. ఇన్ ద సేమ్ వే హీ డూ ద సేమ్, దెన్ ఇట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు తెలుగు, దెన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ కంప్యూటర్స్లో కూడా ఏ ట్రాన్స్లేటర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ వన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటూ అనదర్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ సో దట్ కంప్యూటర్స్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. అంటే ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడమే ట్రాన్స్లేటర్ పని. We can say simply the process of converting program from high level language to machine level language. నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో మెషిన్కి అర్థమయ్యే భాషలో చేంజ్ చేసేదే ట్రాన్స్లేటర్ పని ఇక్కడ. దెన్ there are translators are again three types of translators: compiler, interpreter, assembler. అసెంబ్లర్ నీ నాట్ టు యూస్. ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ అంటే యూ కెన్ ఓన్లీ సే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ అంటే ఏంది, ఇంటర్ప్రిటర్ అంటే ఏందో లెట్స్ సీ డిఫరెన్సెస్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ అంటే కంపైలర్ చెక్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎట్ వన్స్ అండ్ ఎగ్జిక్యూట్ ఎట్ వన్స్. ఇప్పుడు ఒక కోడ్ రాసావు నువ్వు, ఒక కోడ్ రాసావు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అనుకో, నువ్వు 6 lines ఆఫ్ కోడ్ రాసావు. 6 lines ఆఫ్ కోడ్ రాసినప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే కంపైలర్ ఎగ్జిక్యూట్ టోటల్ ఎట్ వన్స్. ఇది మొత్తం ప్రోగ్రామ్ని చెక్ చేసి మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగే కెపాసిటీ కంపైలర్కి ఉంటుంది. సో కంపైలర్ చెక్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎట్ వన్స్ అండ్ ఎగ్జిక్యూట్ ఎట్ వన్స్. ఒకటేసారి చెక్ చేసి ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ కంపైలర్కి ఉంటుంది. కన్వర్ట్స్ హోల్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ కోడ్ ఆర్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. మొత్తం హోల్ ప్రోగ్రామ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసే కెపాసిటీ కంపైలర్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఈజ్ ఫాస్టర్ కంపేర్ టు ఇంటర్ప్రిటర్. అంటే ఎగ్జిక్యూషన్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో అవుట్పుట్ ఇస్తుందో ఈజ్ మోర్ ఫాస్టర్ దాన్ ఇంటర్ప్రిటర్. ఎర్రర్స్ ఆర్ షోన్ ఆఫ్టర్ కంపైలేషన్. అంటే మొత్తం కంపైల్ అయ్యాక ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. ఇఫ్ వన్ ఎర్రర్ అకర్స్ హోల్ ప్రోగ్రామ్ స్టాప్స్ కంపైలింగ్. ఒక్క ఎర్రర్ అక్కర్ అయినా మొత్తం ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది కంపైల్ కావడం. సో టేక్ మోర్ మెమరీ, ఎక్కువ మెమరీ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ C++, ఎక్సెట్రా. ఇఫ్ దర్ ఈజ్ ఎనీ సింటాక్స్ ఎర్రర్ అపియర్స్ ఇన్ ఏ program, then it won't be executed and will throw compile time error. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి అంటే సేమ్ యాజ్ ఎర్రరే సింటాక్స్ ఎర్రర్ అంటాం. అంటే ఇప్పుడు కోడ్లో నువ్వు ఒక దగ్గర బ్రాకెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా డాట్ కానీ బ్రాకెట్ కానీ దీనిని క్యారెక్టర్స్ అంటాం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఇది పెట్టకుండా నేను పెట్టానని చెప్పి నువ్వు ఉత్తిగా బ్రాకెట్ చేసేసినావు అనుకో, అప్పుడు సింటాక్స్ ఎర్రర్ అని పడుతుంది. అదే ప్రోగ్రామింగ్లో సింటాక్స్ ఎర్రర్ అని అంటాం. సో అది సింటాక్స్ ఎర్రర్ ఉన్నప్పుడు కంపైలింగ్ అనేది స్టాప్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది చెయ్యదు, అప్పుడు కంపైల్ టైం ఎర్రర్ అని పడుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంపైలర్. కంపైలర్ అంటే ఏంది? వి యూజ్ ఓన్లీ కంపైలర్ ఇన్ C అండ్ జావా. ఇంటర్ప్రిటర్ యూజెస్ ఇన్ పైథాన్ అండ్ ఎక్సెట్రా లాంగ్వేజెస్. ఇంటర్ప్రిటర్ అంటే ఇంటర్ప్రిటర్ ఈజ్ అ ట్రాన్స్లేటర్ వి యూజ్ ఇన్ లైక్ పైథాన్ ఎక్స్ట్రా లాంగ్వేజెస్, కానీ Cలో యూజ్ చేయం. బట్ ఆల్సో ఐమ్ సేయింగ్ వాట్ ఈజ్ అబౌట్ ఇంటర్ప్రిటర్ అని. చెక్స్ ద ప్రోగ్రామ్ లైన్ బై లైన్ అండ్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్. కంపైలర్లో ఏంది? మొత్తం ప్రోగ్రామ్ని చెక్ చేసి ఎగ్జిక్యూట్ కూడా మొత్తం చేస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్లో లైన్ బై లైన్ ప్రోగ్రామ్ని చెక్ చేసి ఇట్ ఎగ్జిక్యూట్ లైన్ బై లైన్, ఒక లైన్ చెక్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ లైన్ చేసేస్తుంది. అట్లా ఇట్ ఎగ్జిక్యూట్ అవుట్పుట్ కూడా ఒక లైన్ చేసేసి ఇంకొక లైన్ అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. కన్వర్ట్స్ వన్ లైన్ ఎట్ ఏ టైం. ఒక లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదే మీన్ చెక్ అండ్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూషన్ ఈజ్ స్లోయర్ దాన్ కంపైలర్. ఎగ్జిక్యూట్స్ అంటిల్ ఎర్రర్ అకర్స్. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఇస్ స్లోయర్ దాన్ కంపైలర్. అక్కడ ఏమైంది? ఎగ్జిక్యూషన్ ఇస్ ఫాస్టర్ దాన్ కంపైలర్. ఎందుకు ఫాస్టర్ అంటే మొత్తం ప్రోగ్రామ్ని ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది, సో దట్ దెర్ ఈస్ ఫాస్టర్. ఎగ్జిక్యూషన్ ఇస్ స్లోయర్ దాన్ కంపైలర్ అంటే కంపైలర్కి ఇక లైన్ బై లైన్ చెక్ చేయడం వల్ల టైం కన్జ్యూమ్ అవుతుంది, అందువల్ల ఎగ్జిక్యూషన్ ఇస్ స్లోయర్ దాన్ కంపైలర్. ఎగ్జిక్యూట్స్ అంటిల్ ఎర్రర్ అకర్స్. ఇప్పుడు ఇవి 6 lines ఆఫ్ కోడ్ ఉంది.
ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, కానీ ఇక్కడ ఎర్రర్ అక్కర్ అయింది. ఇక్కడ దాకా ఎగ్జిక్యూషన్ అని అవుతుంది, ఇక్కడ స్టాప్ అవుతుంది. వేరాజ్ ఇన్ కంపైలర్ మొత్తం ఎగ్జిక్యూషన్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. టేక్స్ లెస్ మెమొరీ అనేది తక్కువ తీసుకుంటుంది ఇన్ ఇంటర్ప్రిటర్. ఈవెన్ దెర్ ఈజ్ ఎ సింటాక్స్ ఎర్రర్, ఇట్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ అప్ టు ద ప్రీవియస్ లైన్ ఆఫ్ సింటాక్స్ ఎర్రర్. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్ అక్కరైనా ప్రీవియస్ లైన్ ఆఫ్ సింటాక్స్ ఎర్రర్ వరకు ఇట్ ఎగ్జిక్యూట్స్, అండ్ ఫ్రమ్ నెక్స్ట్ లైన్ ఇట్ కాంట్ ఎగ్జిక్యూట్. ఎగ్జాంపుల్ పైథాన్, జావాస్క్రిప్ట్ ఎక్సెట్రా. సో ఇంటర్ప్రిటర్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్స్లేటర్ విచ్ హెల్ప్స్ ఇన్ అన్ Python. These are the basics of C language. If you have any doubt, you can comment down in comment section.